వినేంట్రా బాబు మళ్ళీ ఏదో పట్టుకొచ్చేసారన్నారా. యూట్యూబ్లో అంతా చూపిస్తారు కదా దొండకాయ పకోడీ అని చెప్పానని, ట్రై చేద్దాం అది ట్రై చేస్తున్నా. దొండకాయలు సన్న స్లైస్ చేసుకున్న దాంట్లో కార్న్ఫ్లవర్, శనగపిండి, అలానే బియ్యం పిండి, కారం, ఉప్పు అయితే వేసి మొత్తం కలిపేస్తున్నా, మ్యాగ్నేట్ చేస్తున్నా. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను దీంట్లో. ఇదైతే మా షాప్ లైఫ్ స్టైల్ టైలరింగ్ షాప్ అనమాట, 650 పేర్. అండ్ బాగా మ్యాగ్నేట్ చేసేస్తే పక్కన పెట్టాను. చూడు నాకు అట్లా వచ్చినప్పుడు మ్యాగ్నేట్ చేస్తే బాగా పట్టేలాగా. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసుకుని అయితే గోల్డ్ రోప్ ఆయిల్, ఇదే ఎప్పుడు వాడితే నేను గోల్డ్ రోప్ ఆయిల్, దాని గురించి ఇంకేం చెప్పలేను, యాడ్ అయితే ఇస్తలేదు. ఆ నూనెలో అయితే మాత్రం చలచల కాగుతున్న నూనెలో అయితే మాత్రం దొండకాయలు అయితే వేసాను. దీన్ని మరీ అంత అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగే తెగిమన్నారు, చూద్దాం ఎట్లా వస్తుందో. నేనైతే తెగిచ్చేసిన. నాకైతే వంట వచ్చింది అంతంత. అది నాన్ వెజ్ అయితే గట్టిగా ఉండగలుగుతాను, వెజ్ ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఇది ఎట్లా వస్తుంది అని చెప్పానని. లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ అయితే మనకి ఇట్లా వచ్చిందనమాట. కానీ ట్రస్ట్ మీ బాగున్నాయి, బాగా వచ్చినాయి. కొంచెం ఉప్పు అటు ఇటు, కారం అటు ఇటు అయినా కూడా మరంత చెఫ్ కాదు కదా, కానీ పర్లేదు, అయితే బాగానే వచ్చినాయి. సూపర్ తినొచ్చు అనమాట. సో నెక్స్ట్ అయితే మళ్ళీ మీ ముందుకు ఇంకో వీడియోతో వస్తాను. బాయ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.